నమస్కారం. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం గత వారం రోజుల నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మాట్లాడిన విధానం, ఈ అసెంబ్లీలో మన తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినాక జరుగుతున్న ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతున్న తీరు ఒకసారి మీరు గమనించండి. మన ప్రియతమ నేత పెనమలూరు నియోజకవర్గం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు ఈరోజు అతను అధికార పార్టీలో ఉండి తన నియోజకవర్గ అభివృద్ధి గురించి, సమస్యల గురించి మరియు ఫండ్స్ గురించి, రోడ్ల గురించి, ఏదైనా సరే సంక్షేమ పేదల గురించి, పేదల ఇళ్ల పట్టాల గురించి ఏదైనా సరే ప్రశ్నించడం జరుగుతుంది. నిలబడి ప్రశ్నించడం ఒక అధికార పార్టీలో ఉండే నియోజకవర్గంలో కావాల్సిన నిధులు కానీ, పేదలకు కావాల్సిన హక్కుల గురించి నుంచొని గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అదే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ ఎలా జరిగిందంటే, ఈ 151 మంది ఎమ్మెల్యేలు జగన్ గారితో కలిపి అతన్ని ఒక 150 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ప్రజల సమస్యల గురించి మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు బూతులు, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, చండాల అసెంబ్లీ అంటేనే ఒక రొచ్చుగల చేశారు. ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మా ప్రియతమ నేత బోడే ప్రసాద్ గారిని కానీ చూసి నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీరు మొన్న అసెంబ్లీలో మన ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు ఎలా ప్రశ్నించడం అంటే అది చూడండి. నమస్తే. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల సమస్య ఇది. ఎప్పుడో గత 40 సంవత్సరాల నుంచి ఎంతోమంది దళితులు కానీ, వెనకబడిన తరగతుల వారు కానీ ప్రభుత్వంచే ఇంటి పట్టాలు పొంది ఉన్నారు. అయితే మేము గ్రామాల్లో తిరిగేటప్పుడు చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉన్నది ఏంటంటే, కొద్దో గొప్ప ఆర్థికంగా అభివృద్ధి చెందారు, వాళ్ళ పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు, కానీ ఆ పట్టాలలో ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి హక్కు అంటే బ్యాంకు లోన్లకు కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ పేరు మార్చుకోవటంలో కానీ ఎటువంటి హక్కు లేకపోవటం వలన కొంత సమయం తర్వాత, అంటే మన పట్టా ఇచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి శాశ్వత హక్కు కల్పించి వాళ్ళకి బ్యాంకు నుంచి లోన్లు కానీ, లేకపోతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవటం వలన ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది, వాళ్ళ వారసులకి రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు కల్పించడం కానీ అలాంటిది హక్కు కల్పించమని మీ ద్వారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఇది ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విషయం కాబట్టి కొంచెం నోట్ చేసుకొని, ఎప్పుడో అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా ఆ పట్టాలు మనం ఇచ్చి ఉన్నాం కాబట్టి వాటిని వాళ్ళకి శాశ్వత హక్కు కల్పించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరటం అయింది.